అది ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది. అది పూసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్గా వచ్చినాయి. బ్లడ్ మీ నాగని చిత్రం దీంట్లో చిరంజీవి యాక్టర్ గారు నా యాక్షన్ చేస్తూ లాస్ట్ లోనే చనిపోయినట్లుగా. ప్రభాస్ కాదు ప్రభుదాస్, ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్. అది సంగతి. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కెడియర్ జై కృష్ణ ధర్మరక్షణ. ఈ క్రిస్మస్ సందర్భంగా మరికొన్ని కామెడీ విషయాలు మనం చూద్దాం. నిజంగా ఇంత కామెడీ మనం మూవీస్లో కూడా చూడం. అసలు ప్రపంచ చరిత్రలో ఇలాంటి కామెడీ సినిమాలు కానీ ఇలాంటి కామెడీ వీడియోస్ కానీ మనం చూడలేం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కామెడీని రసవత్రంగా పండించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పాస్టర్లు, విశ్వాసులు అంటారేమో. వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలు చూస్తే నిజంగా మతిపోతుందండి. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు నిజంగా గ్రహాంతరవాసులు కూడా నమ్మవు కావచ్చు. ఒకసారి ఎవరెవరు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారో ఒక్కసారి ఒక లుక్ వేద్దాం. ముందుగా ఈ వీడియో చూడండి. నేను వాళ్ళకి కనిపించాను, వాళ్ళని ఫోటో తీసి ఎందుకు ఈ మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. భారతదేశంలో 4-5 రకాల భాషల్లో నా జీవిత చరిత్ర కొన్ని కల్పనా కథ కల్పించుకొని సినిమాలుగా బయటకొచ్చినాయి. తెలుగులో వచ్చిన చిత్రం పేరే పొన్నమి నాగని చిత్రం. దీంట్లో చిరంజీవి యాక్టర్ గారు నా యాక్షన్ చేస్తూ లాస్ట్ లోనే చనిపోయినట్లుగా దాంట్లో చిత్రీకరించారు. చూశారు కదా మిత్రులారా, వీడి కథ వీడిని చూసంట ఏంటి విచిత్రంగా ఉన్నాడు మనిషి అని చెప్పి వీడిని అధ్యయనం చేసి వీడి స్టోరీ ఏదైతే వీడి రియల్ స్టోరీ ఉందో అదంట పున్నమ నాగని చేసి సినిమా తీశారంట. ఏది చిరంజీవి గారు. చిరంజీవి పున్నమ నాగ సినిమా ఎప్పటిది, వీడెప్పటివాడు, అసలు వీడి చరిత్ర ఏంటి, ఇది ఆ సినిమాకి తీయడం ఏంటి, అది కూడా మన దేశంలో 4 భాషల్లో రిలీజ్ అయిందంట. ఇంత శుద్ధ అబద్ధాలు చెప్తున్నా కూడా వినేటోళ్ళు గొర్రెల్లాగా ఎంత బాగా వింటున్నారు. మరి ఇవన్నీ కూడా మనం సామాన్య ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి కదా. కేవలం మన వరకే కాదు, గ్రామ స్థాయికి ఇలాంటి ఒక విధి విధానాలు, వీళ్ళ ఒక అబద్ధపు చేష్టలు మనం తీసుకెళ్దాం. మీకోసం కామెడీగా ఉంటుందని చూపించా. ఇప్పుడు మరొక వీడియో చూపిస్తా, ఒకసారి చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ తెలుసా మీకు? సినిమా జూనియర్ ఎన్టీఆర్ తెలుసా తెలీదా? తెలుసా? చేతులతో సిగ్గుపడకండి. జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? అయితే 2002లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా వచ్చింది, విన్నారు పేరు? ఆ స్టోరీ ఎవరిదనుకున్నారు? నాదే. నా స్టోరీ నా సినిమా తీశారు. ఆయన కూడా సెంట్రల్ జైల్లో చదువుకొని ఆయన లాయర్ అవుతాడు. నేను సెంట్రల్ జైల్లో చదువుకొని డిగ్రీని దేవుడు నన్ను పాస్టర్ గా మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూశారు కదా మిత్రులారా, వీడేమంటున్నాడు? స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అంట, వీడి జీవిత చరిత్ర అంట. వీడు జైలుకి వెళ్ళాడంట, మరి ఎందుకు వెళ్ళాడో తెలియదు. అక్కడ వాడు లాయర్ అయితే వీడు పాస్టర్ అయ్యాడంట. ఏది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పాస్టర్ అయ్యాడంట. ఇంత నీచంగా చెప్పుకుంటున్నా కూడా భలే వింటున్నారా నాయన. ఇంకా వీడే ఇంకొక కోసం మరిపోయాడు. వీడు ఏమంటున్నాడు? ప్రభాస్ సినిమా తెలుసా? అది తెలియలేనాడు ఎవరున్నాడు తెలీదా? ప్రభాస్ అన్న ఫ్రెండ్ విశాఖపట్నం సంవత్సరం నాతో కలిసి తెలిసి తిరిగాం. ప్రభాస్ సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్. అది సంగతి. వీడంట ప్రభాస్ ఫ్రెండ్ అంట, వైజాగ్ లో ఉండేవాడంట. ఇతను కలిసి తిరిగేటోళ్ళంట. ఆ ప్రభాస్ పేరు ప్రభాస్ కాదంట, ప్రభు దాస్ అంట. దీనమ్మ జీవితం, ప్రభాస్ని ప్రభు దాసుగా మార్చేశారు. రే వక్రీకరణ, ఈ నీచమైన అబద్ధాలు. నిజంగా ఒక్క చిన్న విషయం అండి, ఎదుటి వాళ్ళు ఎంత గొర్రెల్లాగా అమాయకుల్లాగా కనబడితే వీళ్ళు ఎంత నీచమైన అబద్ధాలు ఇంత స్వేచ్ఛగా విధేచ్ఛగా చెప్పగలుగుతున్నారు అంటే ఎదుటి వాళ్ళని బట్టే కదా వీళ్ళు చేసేదంతా. అంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నా కూడా అయ్యి బాబు ప్రభాస్ ఫ్రెండ్ అంట, జూనియర్ ఎన్టీఆర్ స్టోరీ అంట, అతని పేరు ప్రభుదాస్ అంట అని చెప్పి తప్పట్లు కొట్టేసుకొని ఏసు 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 అని చెప్పి భజన చేస్తున్నారు. ఇది ఒక రకమైన స్ట్రాటజీ అయితే, ఇంకా విశ్వాసుల మాటల్లో ఒక లుక్ వేసుకోండి. వందనాల స్తుతులు. ఎన్ సరోజిని, మాది కర్ణాటకలో ఉంటున్నాం, హుబ్లీలో. మా ఇంటి ఆయనకు 5 సంవత్సరాల నుంచి హెచ్ఐవి ఉండి ఆయన చనిపోయారు. తర్వాత నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నాకు హెచ్ఐవి ఉంది అన్నారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేపించుకోవాలని ఎప్పటి నుంచో ఉన్నది. అయితే నేను రాలేకపోయాను. మా సిస్టర్ వచ్చి ఇక్కడ
ప్రేయర్ చేయించి తర్వాత అది ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది. అది పూసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్గా వచ్చినాయి. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అంతా నీళ్ళు వచ్చింది. ఇప్పుడు దేవునికి లెక్కలేని వందనాల స్తుతులు. ఎన్ సరోజిని. అదే మిత్రులారా, ఇది విన్నారుగా, స్పష్టంగా మీ చెవులతో మీరే విన్నారుగా. ఎయిడ్స్ వ్యాధి వచ్చినా కూడా వాళ్ళ భర్తకే పాస్టర్ గారు ఇచ్చిన ఆయిల్ రాసుకొని తగ్గించేసిందంట, తగ్గిపోయిందంట మొత్తానికి. ఇలాంటి దారుణాలు మనం ఇంకెక్కడ చూస్తుంటాం చెప్పండి? ఇంకెక్కడైనా చూస్తామా? ఓ దారుణమైన టీవీ సీరియల్స్లో కూడా ఇంత కామెడీ మనం చూడలేం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇది మనం మాత్రమే కాదు, సామాన్య గొర్రె ప్రజలకు కూడా ఈ వీడియోలు చేరాలి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, కొంచెం బుర్ర ఉన్నవాడు, మెదడు ఉన్నవాడు ఎవడైనా వీటిని నమ్ముతాడా చెప్పండి? కనీసం ఇంత దారుణమైన నీచమైన అబద్ధాలు మాట్లాడుతున్న విదేచ్ఛగా నమ్మేసి నా మతం గొప్పదో, నా దేవుడు గొప్పడో అని చెప్పేసి పాటలు పాడేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి మిత్రులారా, అందరికీ కూడా అబద్ధపు ఏదైతే బోధనలు, అబద్ధపు మతం, ఎడారి మతం ఏదైతే ఉందో అది ఎప్పటికీ దేశానికి ప్రమాదకరమే. వాటిని గుర్తించాలి, తరిమి కొట్టాలి. జై శ్రీరామ్. నేను మీ కెడియర్.